ఎస్ సార్, ముఖ్యంగా ఈ సోరియాసిస్ అన్నది ఈ రోగం ఎందుకు వస్తుంది? చూడండి, సోరియాసిస్ అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అంటారనమాట. ఓకే. అంటే సెల్ఫ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమే మనకు ఆపోజిట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక అలర్జిక్ రియాక్షన్ లాంటిది స్టార్ట్ అయిపోయి ఏమవుతుందంటే మన సెల్స్ మధ్యలోనే ఒక ఫైట్ జరుగుతుంది అనమాట. అంటే అదే పర్సన్ అయినా కానీ బట్ అదే సెల్స్ మధ్యన ఒక ఫైట్ జరిగి కొన్ని సెల్స్ అన్ని తొందరగా డెడ్ అయి పడిపోతుంటాయి అనమాట. కాబట్టి ఇది ఒక ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. అండ్ దీంట్లో ఈ సెల్స్ అనేవి ఓడిపోవడం వల్ల, చనిపోవడం వల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆ ఫ్లేక్స్ లాగా మొత్తం స్కిన్ అంతా ఓడిపోతూ ఉంటుంది అనమాట. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అని చెప్పచ్చు. ఓకే. అండ్ ఇది ఏంటి అని అంటే ఇందులో దీంట్లో మొత్తం రెడ్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి. ఒక ప్యాచెస్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ ఏ పర్టికులర్ ఏరియా అయితే ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఇన్వాల్వ్ అయిన ఏరియాలో ఉన్నటువంటి సెల్స్ మళ్ళీ డెడ్ అయిపోవడం వల్ల ఊడిపోవడం జరుగుతుంది. దిస్ ఇస్ సోరియాసిస్ అండి. ఓకే. అచ్చా, ఈ సోరియాసిస్ రావడానికి కారణాలు ఏంటి? ఓకే, చూడండి, నార్మల్గా అయితే ఈ సోరియాసిస్కి పర్టికులర్ రీజన్స్ అంటూ ఏమీ లేవండి. సో కాకపోతే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కదా, అంటే మన ఇమ్యూన్ సిస్టమే మనకు ఆపోజిట్గా వర్క్ చేసినప్పుడే ఇటువంటి డిసీజ్ డెవలప్ అవుతుంది. అయితే దీనికి కరెక్ట్ రీజన్స్ లేవు, కానీ జనరల్గా చెప్పుకోవడానికి మాత్రం ఏంటంటే హెరిడిటరీ ఒక రీజన్. అంటే ఒకవేళ పేరెంట్స్లో ఉన్నట్టయితే, బోత్ పేరెంట్స్లో ఉన్నట్టయితే ప్రాబబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. లేదండి ఎవరికో ఒకరికే ఉంది అని అంటే ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అని అంటే ఓన్లీ 3% to 5% మధ్యలోనే ఉంటుంది. కానీ ఇద్దరు పేరెంట్స్కి ఈ విధంగా సోరియాసిసే ఉందనుకుందాం, లేదంటే ఏదైనా స్ట్రాంగ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం, ఎగ్జిమానో ల్యూకోడర్మానో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. కాబట్టి అంటే ఇద్దరు పేరెంట్స్లో ఉన్నట్టయితే ఇది వన్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వలన, ఇప్పుడు ఏదన్నా స్టెఫెలోకోకల్ థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా వచ్చాయనుకుందాం, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత మెల్లగా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు కొన్నిసార్లు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, కోల్డ్ కాఫ్ లాంటివి కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ తర్వాత కూడా కొంతమందిలో ఈ విధంగా సోరియాసిస్ డెవలప్ అయినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఏంటి అని అంటే ఇవి అవుట్ సైడ్ ఇన్ఫెక్షన్స్. ఇంకా ఏంటి అని అంటే మైండ్ రిలేటెడ్ అంటే కొంచెం బాగా స్ట్రెస్కి లోన్ అయిన తర్వాత, అంటే రకరకాల విధాలుగా మనం స్ట్రెస్కి లోన్ అవ్వచ్చు కదా. స్ట్రెస్ తర్వాత కొంచెం మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది, మెంటల్గా ఉండేటటువంటి స్ట్రెస్. ఆ మెంటల్ స్ట్రెస్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే లాస్ ఆఫ్ సమ్ పీపుల్, జనరల్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఎట్లా ఉంటారంటే కొంతమందికి ఒక 4 ఏళ్ల కిందట నాకు సోరియాసిస్ వచ్చిందండి అని అంటారు. మేము తప్పకుండా అడుగుతాం అసలు ఏం జరిగిందండి, మరి దానికి ముందు ఎలా వచ్చింది, ఈ సోరియాసిస్ వచ్చే ఒక 1 year వరకు వాట్ ఈజ్ అంటే మీ కండిషన్ ఏంటి అని అడుగుతాం. అడిగినప్పుడు జనరల్గా ఏముంటుందంటే వాళ్ళలో తప్పకుండా ఏదో స్ట్రెస్కి లోనైనటువంటి విషయాలు ఉంటాయి. అంటే పర్సన్స్ లాస్ అవ్వడమో, మనీ రిలేటెడ్ లాస్ అవ్వడమో, లేదంటే రిలేషన్స్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ రావడమో, ఏదైనా గొడవలు పడ్డమో, లేదంటే దేనికన్నా ఫియర్ ఏదైనా భయపడి ఉండడమో, ఇలా రకరకాల ఎమోషనల్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ముందు ఉండే అవకాశం ఉంది. దిస్ ఇస్ మైండ్ రిలేటెడ్ థింగ్. అయితే ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్ అయితే ఇదే అనమాట. ఇంకా రీజన్ అంటే చెప్పొచ్చునంటే లాంగ్ టైమ్ యూజ్ ఆఫ్ కొన్ని మెడిసిన్స్. అయితే కొంతమంది కొన్ని రకాల డిసీజెస్ కోసం లిథియం రిలేటెడ్ డ్రగ్స్ యూస్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు హైపర్ టెన్షన్ కోసం లాంగ్ టైమ్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ యూస్ చేయడం కానీ, కొంతమందికి ఏదైనా డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కొన్నిసార్లు లాంగ్ టైమ్ యూజ్ అంటే లాంగ్ టైమ్ యూజ్ ఆఫ్ కొంచెం మినరల్ ఓరియంటెడ్, కొంచెం హబ్జాడస్ మెడిసిన్స్ ఏమన్నా యూస్ చేస్తున్నట్టయినా, ఈవెన్ మంచి మెడిసిన్స్ యూస్ చేస్తున్నట్టయినా కానీ లాంగ్ టైమ్ యూజ్లో అట్లా అయ్యే అవకాశం ఉంది. అంటే మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వలన మెల్లమెల్లగా కొంతమందికి ఈ విధంగా ఈ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోవడమో, లేకపోతే ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడమో, ఇలాంటివి జరిగి ఇలాంటివి అంటే సోరియాసిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అచ్చా.